హర హర్ మహాదేవ్ శంభో. ప్రతి ఇంటిలో కూడా నరదృష్టి అధికమవుతూ ఉంటుంది. ఇబ్బందులకు ఇంట్లో కూడా ఇబ్బందులు గురవుతూ ఉంటారు. మా ఇంటికి నరదృష్టి తగిలింది, మేమేం చేసినా, ఎన్ని గుమ్మడికాయలు కట్టినా, ఏం చేసినా 2 రోజులకే గుమ్మడికాయ కుళ్ళిపోతుంది. ఎన్నిసార్లు చేసినా కానీ ఎట్లా ఉంది, మా ఇంటి మీద ఏడుపు బాగా ఉంది, విపరీతంగా ఉంది. ఈ ఏడుపు ఎలా పోవాలి అని మనం ఆలోచిస్తూ ఉంటాం. దానికి నేను ఒక చిన్న రెమెడీ చెప్తాను, అది చేసుకునే విధానాన్ని కూడా చూపిస్తాను. మనం గుమ్మడికాయ కట్టే ఉట్టి, ఈ ఒక ఉట్టి, ఇది పటిక, ఇది 3 కేజీలు ఉంటుంది. ఈ పటిక రాయి ఒకటి, తర్వాత వెంట్రుకల తాడు, ఇది ఒక వెంట్రుకల తాడు, జీవిడి గింజలు గవ్వలు కలిపిన ఒక తీగ, బండి పూజలో మనం దీనికి వాడుతూ ఉంటాం, ఇది ఒకటి. తర్వాత ఒక నిమ్మకాయ, తర్వాత ఒక జీవిడి గింజ, తర్వాత ఒక నల్ల గవ్వ, బ్లాక్ గవ్వ, తర్వాత నవధాన్యాల ప్యాకెట్, కొంచెం అవి కట్టడానికి ఒక క్లాత్, ఇవి తీసుకోవాలి. తీసుకొని ఇది ఎలా కట్టుకునే విధానము అంటే, అందరికీ ఏందో దీనికి బొట్లు పెట్టాలంటారు. ఇది ఈ తెల్ల పట్టికను తీసుకోండి, తెల్ల పట్టిక. ఇది వాటరు ప్యూర్ కోసం కూడా మనం ట్యాంకులలో అక్కడిక్కడ వేస్తూ ఉంటాం. ఈ విధంగా, ఏ విధంగా అంటే ఈ విధంగా మనం గుమ్మడికాయ కట్టే విధంగా ఈ విధంగా కట్టాలి. కట్టిన తర్వాత ఇది ఇక్కడ కట్టేసుకోవాలి, ఈడ కట్టేసుకోవాలి. తర్వాత ఎంటుకల తాడుని చుట్టూరా ఈ విధంగా చూపిస్తాను. ఈ విధంగా ఈ ఎంట్రుకల తాడుని ఈ విధంగా కట్టేసి, ఈ విధంగా ముడి కూడా వేసుకోవాలి. ఈ విధంగా ముడేసుకొని ఈ విధంగా ముడేసుకోవాలి. తర్వాత దీన్ని ఈ గవ్వలమాలని కూడా ఈ విధంగా తలిగియాలి. తర్వాత ఈ క్లాత్లో, ఈ రెడ్ క్లాత్లో ఈ నవధాన్యాలు, ఈ నిమ్మకాయ, తర్వాత ఈ గవ్వ, నల్ల గవ్వ, ఈ చీపిడి గింజ, ఈ 3 కూడా, ఇవన్నీ కూడా ఇలా పెట్టేసి ఇలా మూట కట్టాలి. ఇలా మూట కట్టిన తర్వాత దీన్ని ఈ పైన ఈ విధంగా దీన్ని కట్టేసి, ఈ విధంగా కట్టి, మీరు ఈ విధంగా కట్టుకొని ఈ గుమ్మడికాయని, ఇది గుమ్మడికాయ పటిక, గుమ్మడికాయ కట్టి ఊకే ఖరాబ్ అవుతున్న వాళ్ళు ఈ పటికని తీసుకొని ఈ విధంగా కట్టాలి. ఇంతే. ఇక నెగిటివ్ ఎంతలా ఎనర్జీ ఉన్నా, నరదృష్టి ఎంత ఉన్నా, ఎంత లావటోళ్ళ నరదృష్టి తగిలినా మన ఇంటి మీద ఎలాంటి ప్రాబ్లం జరగకుండా మొత్తం క్లియర్ అయిపోతుంటుంది. ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది, మంచిగా నిద్రపడుతుంది, మంచిగా ఉంటారు. కానీ ఇంటికి తగ్గట్టుగానే కట్టుకోవాలి. కొందరు 3 అంతస్తులు ఉంటుంది, 2 అంతస్తులు ఉంటుంది, 1 అంతస్తు ఉంటుంది. ఇల్లు సైజును బట్టి, ఇల్లు డెకరేషన్ ఏ విధంగా ఇల్లు అందంగా ఉంటుందో, దానికి ఏ విధంగా జరుగుతుందో 5 కేజీల వరకు కట్టుకోవచ్చు. 1 కేజీ కాడి నుంచి 5 కేజీల వరకు ఇల్లును తగ్గట్టు మీ ప్రవర్తన ఏ విధంగా ఉందో చూసి, వారి మీద ఏ విధంగా అయితే ఎంతైతే ఏడుపు ఉంటుందో గమనించుకొని మీరే ఆ సైజుని బట్టి ఇలా కట్టుకున్నట్టయితే మీ ఇంటికి నరదృష్టి అనేది మొత్తం తొలగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది మీరు చేసి చూడండి, మీకు ఎంత ఆనందంగా ఉంటారో అంటే అంత ఆనందంగా ఉంటారు. గుమ్మడికాయ కట్టనవసరం లేదు, ఇది ఒకటే, ఇదే గుమ్మడికాయ, ఇదే పటిక, ఇది కట్టుకుంటే సరిపోతుంది. గుమ్మడికాయను కూడా కట్టనవసరం లేదు, ఇది కట్టుకోండి సరిపోతుంది. గృహప్రవేశం రోజునాడు కూడా చేసుకునే వాళ్ళు కూడా, కొత్తగా ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసే వాళ్ళు కూడా గుమ్మడికాయ కట్టి కూడా ఇది మాత్రం ఖచ్చితంగా పూజలో పెట్టేసి కట్టుకోండి. దీనికి గంధం బొట్లు, పసుపు, కుంకుమ ఏది అవసరం లేదు. డైరెక్ట్గా ఇది ఇలానే మీరు కట్టుకోవాలి. ఇలా కట్టుకొని చూడండి, మీ ఇంటికి
చాలా బాగుంటుంది. హర హర మహాదేవ్ శంభో.